మీ పిల్లలు చదువుకున్నది ఎగ్జామ్ హాల్లో రాయాలన్నా కాంపిటేటివ్ ఎగ్జామ్ క్రాక్ చేయాలన్నా మెమరీ ముఖ్యం. మెమరీ అనేది గిఫ్ట్ కాదు, రైట్ టెక్నిక్ అండ్ ప్రాక్టీస్ తో ఎవరైనా సాధించవచ్చు. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. అంటే ఏ క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళు ఆ క్యాస్ట్లోనే పెళ్లి చేసుకునే విధానం ఒకప్పుడు చూసేది. కానీ ప్రజెంట్ వాళ్ళ దానికి సంబంధించిన దాంట్లో అమ్మాయిలు దొరకకపోవడము చాలా పెద్ద సమస్యగా మారిపోయింది. దానివల్ల వివాహాలు చేసుకోకుండా ఉండిపోయే వాళ్ళు కూడా ఎక్కువైపోయారు. దాని గురించి ఏం చెప్తారంటే ఈ విధానం ఎందుకు వస్తుంది రాను రాను? మనం అందరం మనీ మైండెడ్ అయిపోయి ఉండే, మనకి పొద్దున్న లేస్తే డబ్బు డబ్బు డబ్బు, దాని చుట్టూతోనే మనం ప్రదక్షిణ చేస్తున్నాం. మనం అందరం డబ్బుకు బానిసనాయం. నిజానికి అది మనకి బానిస అయ్యేలా మనం ప్రవర్తిస్తే అది మనకి బానిస అవుతుంది. అది ఉందమ్మా, ఆప్షన్స్ చూడండి అమ్మా అంటే మనం ఎవ్వరం చూడట్లే. ఎంతసేపటికి దాని వెనకాల మనం పరిగెడుతున్నాం. అంత దాకంది ప్రవచనకర్తలు చాలా మంది ఉన్నారు ఈరోజు. మీరు చూడండి, వాళ్ళు కూడా ఒకప్పుడు జాబులు చేసి రిటైర్ అయ్యి ఖాళీగా ఉండి ఇప్పుడు చెప్పేవాళ్ళు. ఇంత చెప్తారా? వాళ్ళ పిల్లలు మళ్ళీ విదేశాల్లోనే ఎక్కడ జాబులు చేస్తారు. వాళ్ళు కూడా పౌరోహిత్యాన్ని అర్చకత్వాన్ని తీసుకోరండి. మళ్ళీ ఇంత చెప్తాడు, పొద్దున్న లెగిస్తే నేను శాస్త్ర ప్రమాణంగా చెప్తున్నానండి, నాకేం మొహమాటం లేదని చెప్పేవాళ్ళు చాలా మంది ఉంటారు. వీళ్ళే వాళ్ళ పిల్లల్ని అర్చకత్వం వైపు లేకపోతే వేదాంత విద్య వైపు పంపించరు. వాళ్ళు కూడా ఇంజనీరింగ్ లో ఇంకోటి ఏదో చదివి ఇంకోటి ఏదో జాబ్లు చేస్తున్నారు తప్ప వాళ్ళే పంపించట్ల. సో అంత తెలిసి విజ్ఞానం ఉన్న వాళ్ళే వాళ్ళ పిల్లల్ని ఇటువైపు నడిపించకుండా డబ్బు సంపాదన వైపు అని పరిగెడుతుంటే ఇంకెట్లా వస్తారు పిల్లలు బ్రాహ్మణులకి? మీరు నమ్మరండి, మిగతా క్యాస్ట్లో అయినా కొత్త గొప్ప అయిన పిల్లలు దొరుకుతున్నారు. ఒక రోజు అటు ఇటు పెళ్ళిళ్ళు అవుతున్నాయి. కానీ అబ్బా, బ్రాహ్మణ్స్ విషయం అయితే నిజంగా టార్చర్ అండి. అసలు వాళ్ళకి పిల్లలు దొరకట్లా, ఆడపిల్లలు. ఒకవేళ దొరికినా ఆ ఆడపిల్లలు కూడా నువ్వు వారానికి సినిమాకి తీసుకెళ్తావా, ట్రిప్పులు తీసుకెళ్తావా, నీకెంత వస్తుంది డబ్బు? నాకు సాఫ్ట్వేర్ అబ్బాయి జాబు ఆపర్చునిటీ వచ్చింది, ఆ అబ్బాయికి అయితే నెలకి 1,00,000 సంపాదన, నీకెంత ఉంది సంపాదన? నువ్వు ఎంతమంది ఆ హుండీలో వేసింది తీసుకుంటావు, ఎంతమంది ఆ ప్లేట్లో పెట్టింది తీసుకుంటావు, అది ఎంత వస్తుంది? నువ్వు పొద్దున 4 లెగాలి, ఇప్పుడు నీతో పాటు నేను మడి కొట్టుకొని వండాలా? ఇదే నువ్వు ఆ హోమాలంటో యజ్ఞాలంటో ఒళ్ళు కోణమే వస్తుంది. ఇప్పుడు నీకోసం నేను నాకు అంత ఓపికలు లేవు. నాకు శుభ్రంగా 9 to 5 జాబు, వాడు తెస్తాడు, వారానికి ఒకసారి సినిమాకి వెళ్తా లేదా ట్రిప్కి వెళ్తా, నా పాటికి నేను సుఖంగా ఉంటా. బ్రాహ్మణ్లో వాళ్ళ తల్లిదండ్రుల అర్చకత్వంలో ఉన్న వాళ్ళు కూడా అండి, వాళ్ళే అలాంటి అల్లుని చూడట్లా. మా అమ్మాయి సుఖపడాలని ఆలోచిస్తున్నారు. అంటే వేదం తెలిసిన నువ్వే వేదానికి విలువ ఇవ్వకుండా, వేదానికి నువ్వే ప్రయారిటీ ఇవ్వకపోతే ఇంక నలుగురి నుంచి నువ్వేం ఎక్స్పెక్ట్ చేస్తావు? ఇన్ని సంవత్సరాలుగా ఒక టెంపుల్కి నువ్వు అర్చకుడుగా ఉన్నావు. నీ తరతరాలు అంటే నీ పేరెంట్స్ నీ 4 ఫాదర్స్ నుంచి ఆ గుడికి నువ్వు అర్చకుడివి. ఇప్పుడు సడన్ గా నీ కొడుకునేమో సాఫ్ట్వేర్కి పంపించేసావు, లేదా నీ కూతుని ఇంకొకరికి ఎవరికి ఇచ్చి పెళ్లి చేసేసావు. ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ ఏది ఆ గుడిని చూడటానికి? చెప్పండి. లేదు. ఇదే మెయిన్. మీరు నంబరు ఫ్యూచర్లో మనం ఇంకొక 10-15 అది 20 years తర్వాత చాలా దేవాలయాలు అడుగుకి వెళ్ళిపోవడానికి మెయిన్ కారణం ఇదే అవుతుంది. అసలు బ్రాహ్మిన్స్గా ఉండే వాళ్ళు డబ్బుల కోసం పరిగెడుతున్నారు. ఇంకా ఇతర క్యాస్ట్లు ఎవరైతే నాట్ ఎలిజిబుల్ టు డూ అర్చకత్వం, దే ఆర్ గెటింగ్ ట్రైన్డ్. వాళ్ళు పాప నేర్చుకుంటారు. ఎందుకంటే జన్మతః బ్రాహ్మణ్గా ఉండకపోయినా పర్వాలేదు కొన్ని కేసెస్లో, నాట్ ఫర్ ఆల్ టెంపుల్స్ అండి, అన్ని టెంపుల్స్కి నేను చెప్పట్లా. కొన్ని గ్రామ దేవతల టెంపుల్స్ కానీ కొన్ని ఉన్నారు, పరివార దేవతలు అని రకరకాల దేవతలు, వాళ్ళలో కూడా సెక్షన్స్ ఉంటాయి. ఈ పర్టికులర్ సెక్షన్ ఆఫ్ దేవత ఆరాధన జన్మతః బ్రాహ్మణుడు అయ్యుండి వాడు వైష్ణవుడో శైవుడో వీరశైవుడో అయితే తప్ప అన్యులు ఎవరు వాళ్ళకి ఆరాధన చేయడానికి లేదు. అంత రిస్ట్రిక్టెడ్ రూల్స్ ఉంటాయి. కొన్ని టెంపుల్స్ కి ఫ్లెక్సిబిలిటీ ఉంది. ఇప్పుడు ఏమవుతుంది, ఈ ఫ్లెక్సిబిలిటీ ఉండే టెంపుల్స్ కి సంబంధించి ఎవరైతే ఈ పిల్లలు చదువుకోవడానికి వెళ్ళిపోయారో, ఈ అదర్ క్యాస్ట్లకు సంబంధించిన వాళ్ళకి ఇంట్రెస్ట్లు వచ్చి వాళ్ళు ఏ వేద పాఠశాలకు ఎక్కడికో వెళ్ళి చదువుకొని వాళ్ళు వచ్చేస్తున్నారు ఈ టెంపుల్స్ కి. ఇలా రావడం వల్ల ఇప్పుడు సమస్య ఏమి ఏర్పడుతుందంటే, మీరు ఇంతకన్నారే ఒక్కొక్కడు చెప్తున్నాడు ఏది వినాలండి అని. వీడే ఫేవరెట్ ఫాదర్స్ ఎవరు వేదాలు చదివిన వాళ్ళు కాదు. వీడొక్కడేదో ఆ షోడశోపచారాలని చెప్పి ఆ బేసిక్స్, వెరీ బేసిక్స్, ABCD నుంచి మైనస్లు ప్లస్లు కూడివేతలు హచ్లు ఉన్నాయి కదా, జస్ట్ ప్లస్ ఆర్ మైనస్ ఇంతవరకే నేర్చుకొని ఆ గుడికి అంతవరకే చాలు కాబట్టి అంతవరకే నేర్చుకుని ఇతను వస్తున్నాడు. అన్ని వేదాలన్నీ చదివి జల్లిడి పెట్టిన వాళ్ళందరూ పెద్ద పెద్ద దేవాలయాల్లో ఉంటారు. ఆబ్వియస్గా ఇక్కడ ఉండరు. మీకు వాళ్ళు అందుబాటులో ఉంటారు, మీకు వీళ్ళు అందుబాటులో ఉంటాడు. వీడికి తోచింది ఏదో చెప్తాడు, నువ్వు అదే నిజమని నమ్ముతున్నావు. ఆ తర్వాత ఎప్పుడో తెలుస్తుంది అది చేయడం తప్పని. ఆ తెలిసేటానికి ఆల్రెడీ నష్టపోతున్నాం మనం. అందుకే వీటికి కూడా అంటారు, లేదా ప్రవచనకర్తలకి నేను ఇంతకు చెప్పినట్టుగా వాళ్ళకు కూడా క్వాలిఫికేషన్స్ ఉండాలన్నమాట. ఆ క్వాలిఫికేషన్ ఉన్నవాడు చెప్పిందే నువ్వు నమ్మాలి. నాకు
ప్రవచన శిఖామణి అండి, నాకు బ్రహ్మశ్రీ ఉందండి, లేకపోతే ఇంకోటి ఉంది, వాళ్ళందరూ మోటివేషనల్ స్పీకర్స్ అవుతారే తప్ప దే ఆర్ నాట్ ద రియల్ ప్రవచనకర్తాస్. ద రియల్ ప్రవచనకర్త ఇస్ ద వన్ హూ ఫ్రమ్ బర్త్, చిన్నప్పటి నుంచి వాళ్ళు తరతరాలుగా ఈ ఒక విద్యనే పెట్టుకొని ఉండాలి. రెండోది వాళ్ళు ఎవరో ఒక గురువుల దగ్గర అభ్యసించాలి, ఫ్రమ్ చైల్డ్హుడ్ అన్ని వేదాలను అభ్యసించాలి. ఇదంతా అభ్యసించి వాళ్ళు కూడా వాళ్ళ గురువుల ముందు టెస్ట్ ట్రయల్ ఇస్తారు, లైక్ ప్రవచనాలు. వాళ్ళ గురువులందరినీ ఇంప్రెస్ చేయాలి. ఇంప్రెస్ చేసి రైట్ నువ్వు కరెక్టేరా, నువ్వు చెప్తుంది కరెక్టేరా అంటే అప్పుడు వాళ్ళకి వేదాంత పండితులను, ఉభయ వేదాంత పండితులను ఒక ట్యాగ్ లైన్స్ ఉంటాయి. నేను 2 ఎగ్జాంపుల్గా చెప్పాను, ఇలా 4 ట్యాగ్ లైన్స్ ఉన్నాయి. ఈ ట్యాగ్ లైన్ ఉన్న వాళ్ళు మాత్రమే రామాయణం మహాభారతం చెప్పడానికి ఎలిజిబుల్. మిగతా వాళ్ళు ఎవరు చెప్పొచ్చు, బట్ వాళ్ళు చెప్పింది నువ్వు నమ్మడానికి లేదు, పూర్తిగా నమ్మడానికి లేదు. సో ఇప్పుడు మనకి ఇంత చెప్పిన పెళ్లి అనే సమస్యలో ఎందుకు చేసుకోలేకపోతే చాలా మంది ఇలా అవ్వడానికి తక్కువైపోతున్నారు. ప్రాపర్ గా విద్యను అభ్యసించి భగవంతుడి కోసమే వాళ్ళ జీవితాన్ని అంకితం ఇస్తానన్న వాళ్ళు హార్డ్లీ 0.01%. డబ్బులు కావాలనే వాళ్ళు ఎక్కువ మంది. నేను ఇంతకు చెప్పిన రిటైర్డ్ ప్రవచనకర్తలు లేకపోతే ఇంకెవరు వీళ్ళందరూ కూడా ఒకప్పుడు ఉద్యోగాలు చేసి వచ్చిన వాళ్ళే, వాళ్ళ పిల్లలు కూడా ఇప్పుడు వేరే వాళ్ళకి పంపారు. అంటే అంత వేదం తెలిసిన నువ్వు చెయ్యట్లా, అవన్నీ చదివిన వాళ్ళు చెయ్యట్లా, ఇట్లా ఎవ్వరూ చెవ్వకపోయేసరికి వాళ్ళకి పిల్లలు దొరకట్లేదు. ఇవన్నీ పక్కన పెడతాండి, గవర్నమెంట్ కూడా వాళ్ళని అంతే దారుణంగా చూస్తుంది. బయట వాళ్ళకి వస్తున్న శాలరీస్ ఒకలా ఉంటే పాప అర్చకుడికి వచ్చే శాలరీస్ మరీ దారుణంగా 5,000 10,000 ఏమొస్తాయండి ఈ రోజుల్లో? ఏమీ రావు. మన దేవాలయాలనే ఆ దేవాదాయ శాఖలో ఉంటాయి, మిగతా వాళ్ళు ఏమీ ఉండవు. అందుకే వాళ్ళకి సంబంధించిన వాళ్ళు బాగానే ఇదైపోతారు, మన వాళ్ళకి సంబంధించిన వాళ్ళు పైకి వెళ్ళడం కష్టం. ఆ భగవంతుడు ఎప్పుడు ఆ దేవాదాయ శాఖని గవర్నమెంట్ నుంచి విడగొడుతుందో అప్పుడు కొద్దో గొప్ప మన వాళ్ళు కూడా ఆడపిల్లని ఇవ్వడానికి ఇంట్రెస్ట్ చూపించండొచ్చేమో, లేదా మనలో కూడా మార్పు రావాలి. అయితేనే బ్రాహ్మణ్స్ కూడా ఆడపిల్లలు దొరికి పెళ్ళిళ్ళు చేయదు. ఎందుకంటే అండి కలియుగంలో అధర్మం 3 పాదాలు అయితే ధర్మం 1 పాదమే. ఆ ధర్మం అనేది బ్రాహ్మణుల దగ్గరే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు నీకు వేదం నేర్పించకపోయినా, వాళ్ళు నీకు ధర్మం చెప్పకపోయినా మిగతా 3 వర్ణాల వాళ్ళకి ఏమీ తెలియదు. సో ధర్మం ఎవరు కంట్రోల్లో ఉంది ఈరోజు? బ్రాహ్మణుల కంట్రోల్లో ఉంది. అందుకే వాళ్ళనే నష్టపోతున్నారు. ఆ 3 పాదాల్లో అధర్మం అదే కదా, ఆ 1 పాదమే ధర్మం, అందుకే అది క్షీణిస్తా ఉంది, మిగతా 3 పాదాలు పెరుగుతా ఉంది. కలి ప్రభావం వాళ్ళని అంటానికి లేదు, ఎవరిని ఏమంటానికి లేదు. మనం ఎంతో కొంత సమాజానికి మేలు చేసి బాగుపరిచేలాగా ఉంటే చాలు. అయితే బ్రాహ్మణ్స్లో కూడా చాలామంది మాకు బ్రాహ్మణ అమ్మాయి అయినా అవసరం లేదండి, వేరే క్యాస్ట్ అయినా ఓకే, వేరే వర్ణమైనా ఓకే, మేము వచ్చి మాకు దానికి సంబంధించిన ప్రాయశ్చిత్తాలు మేము చేసుకుంటాం, అట్లీస్ట్ మీ అమ్మాయిని మాకు ఇస్తారని అడిగే స్టేజ్కి కూడా వచ్చేసారు వాళ్ళు. కానీ చాలా మంది ఇవ్వకపోవడానికి కారణం ఇది. ప్రెసెంట్ అలా ఉందండి స్టేజ్. కానీ నిజానికంటే ఎవరికైనా ఆపర్చునిటీ వచ్చి, నేను ఓపెన్గా చెప్తున్నాను, మీ ఒక ఇంట్లో అమ్మాయిని ఒక బ్రాహ్మణుడు, సద్బ్రాహ్మణుడు ఏ గుళ్ళోనో చక్కగా అర్చకత్వం చేస్తూ భగవంతుడికి సేవ ఆరాధన చేసే వాళ్ళు ఎవరైనా మీ ఇంట్లో ఆడపిల్లని అడిగితే చక్కగా సంతోషంగా ఇవ్వండి. ఎందుకంటే మీ యొక్క తరతరాలు, ఒక అటు 7 తరాలు ఇటు 7 తరాలు తరిస్తాయి. ఒక బ్రాహ్మణుడికి వాళ్ళు అడిగితే, నువ్వంతా నిన్ను అడగమని కూడా నేను అట్లా, వాళ్ళంతా వాళ్ళే వచ్చి అడిగి మాకు పిల్ల దొరకట్లేదండి, మీ అమ్మాయి చూస్తే చక్కగా గుణగణాలు అన్నీ బాగున్నాయి, ఆ ప్రాయశ్చిత్తాలు ఉంటాయి వాళ్ళకు కూడా, ఎవరినంటే వాళ్ళు చేసుకోవడానికి లేదు కాబట్టి ఆ ప్రాయశ్చిత్తాలు ఏవో మేము చేసుకుంటాము, మీ అమ్మాయిని మాకు ఇస్తారా అంటే అసలు కళ్ళకద్దుకొని ఇయ్యాలండి. బికాస్ షీ ఈస్ గోయింగ్ టు ద అప్పర్ స్టేట్. తర్వాత తన పిల్లలు వేదాలు పఠిస్తారండి, వేదహవనం చేస్తారు, ఎన్నో గుళ్ళ అర్చకత్వం, భగవంతుడి సేవ చేసే భాగ్యం రమ్మంటే వస్తుంది రాదు. అంత చక్కగా భాగ్యం అది. భగవంతుడి సేవ చేయడం ముఖ్యం, డబ్బు ఎంత సంపాదిస్తే ఏముందండి ఈ రోజుల్లో. పొద్దున్న లెగిస్తే ఖర్చులు అయిపోతుంటే మళ్ళీ సాయంత్రం వేసరికి మళ్ళీ ఏమొస్తాను ఆలోచనలు. ఏది శాశ్వతం? వేదాన్ని హవనం చేస్తూ భగవంతుడికి చేసిన సేవ మన సోల్కి, మన ఆత్మకి అటాచ్ అవుతుంది. నువ్వు డబ్బు ఎంత సంపాదించినా శరీరానికి అటాచ్ అవుతుంది తప్ప మన ఆత్మకి అటాచ్ అవ్వదు. అదే ఈ రోజు చచ్చిపోతే నా ఆస్తులని ఎవరికి పోతున్నా నేను అనుభవిస్తున్నాను. మర్చిపోతున్నారు అందరూ. తర్వాత అనిపిస్తున్నా అంటే వాడి కోసం నువ్వు కూడబెడతాను కష్టపడి. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to
iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.